మన జిల్లా కలెక్టర్ గారు తీసుకునే దాంట్లో చాలా అందరి తరఫున రైతులందరి తరఫున కూడా మన జిల్లా కలెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతులందరూ అనంతపురం జిల్లా అంటేనే ఎంతో మంది రైతులు మంచి పంటలు పండించే రైతన్నలు ఎక్కడైనా ఉన్నారంటే ఒక అనంతపురం జిల్లాలో కష్టపడి భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పంట పండించే రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుసు. ఇలాంటి అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం మేము కూడా ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాం. ఇంతకుముందు మన శ్రీనివాస్ అన్న గారు కూడా మాట్లాడారు. అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ పంటలు బాగా పండిస్తారు. ఇక్కడ దాదాపు అరటి కానీ, చీనీ కానీ, బొప్పాయి కానీ, దానిమ్మ కానీ, సీతాఫలం కానీ, టమాటా కానీ, మిర్చి కానీ ఇట్లా రకరకాలుగా ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండిస్తాం. ధరలు కూడా ఎక్కువ. ఇప్పుడంటే కష్టపడి పంట పండిస్తున్నాం కానీ లాస్ట్కి వచ్చేలోపు తినేటప్పుడు సరిగ్గా పంటకి కొన్ని పంటలకి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఈ ధరలు తగ్గడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనేదే మన గౌరవ సీఎం గారు కూడా ఉంది. అది హార్టికల్చర్ హబ్గా చేయాలని మన మంత్రివర్గ కేశవన్న గారు కూడా నేను తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా వాసు కాబట్టి మన రాయలసీమ కష్టాలు చేసిన వ్యక్తి పయ్యావల కేశవన్న గారు కాబట్టి మన ప్రాంతంలో మన అనంతపురం జిల్లాలో నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారు. పంటలు పండించే రైతన్నలు కూడా గిట్టుబాటు ధరలు ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం కూడా తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాం.